హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగరాజు బయాలజీ. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసరికల్లా ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో లోకోమోషన్ మూమెంట్ అనే లెసన్ నుంచి చెప్పుకునేటువంటిది. హౌ డు డిస్టింగ్విష్ బిట్వీన్ ఏ స్కెలిటల్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్. స్కెలిటల్ మజిల్కి అలాగే కార్డియాక్ మజిల్కి రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ అనేవి ఈరోజు మనం చూసుకుందాం. ఫస్ట్ స్కెలిటల్ మజిల్ గురించి ఫస్ట్ పాయింట్ వచ్చేసి లింక్ టు ద ప్రైమరీ బోన్స్ స్కెలిటల్ మజిల్. స్కెలిటల్ మజిల్ అంటేనే బోన్కి అటాచ్ అయ్యేటువంటి మజిల్స్ అనేవి. ఈ ఎవరికి అటాచ్ అవుతాయి అంట? స్కెలిటల్కి, ప్రైమరీ బోన్స్కి అటాచ్ అవుతాయి అంట. కాబట్టి వీటిని స్కెలిటల్ మజిల్స్ అంటారు, బోన్కి అటాచ్ అవుతాయి కాబట్టి. లొకేటెడ్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద హార్ట్. ఈ కార్డియాక్ మజిల్ అనేవి ఎక్కడ ఉంటాయంట? హార్ట్ యొక్క వాల్స్కి, హార్ట్ గోడలకి అతుక్కొని ఉంటాయంట. మిడిల్లో మయోకార్డియం ఉండిద్దిగా, ఆ కార్డియం అనేది దేంతో ఫామ్ అయిద్దంట? కార్డియాక్ మజిల్స్తో ఫామ్ అయింది. ఇదేమో హార్ట్ కత్తుకొని ఉండిద్దంట, ఇదేమో బోన్స్ కత్తుకొని ఉండిద్దంట. సెకండ్ పాయింట్, వాలంటరీ నేచర్. స్కెలిటల్ మజిల్ అనేది వాలంటరీ నేచర్. ఈ స్కెలిటల్ మజిల్ అనేది మనం వర్క్ చేయాలంటే మనం చెప్పినట్టుగా చేస్తుందంట. మనం మార్కర్ అనేది పట్టుకోవాలి, మనం చెప్పినట్టుగా పట్టుకునేది చేస్తూ ఉంటుంది. నడవాలి, దానికి ఎవరు యూజ్ అవుతారు? స్కెలిటల్ మజిల్. ఇవన్నీ చేసేది కూడా మన బ్రెయిన్ కంట్రోల్లో ఉండేదాన్ని వాలంటరీ అంటారు. ఈ వాలంటరీ మూమెంట్ చేసేది ఎవరంట? స్కెలిటల్ మజిల్స్. ఇన్వాలంటరీ ఇన్ నేచర్. కార్డియాక్ మజిల్ అనేది ఏం చేస్తుందంట? మన కంట్రోల్లో ఉండదంట, అది చేసుకుంటే వెళ్తా ఉంటుంది. దాని పని అది చేసుకుంటే వెళ్తా ఉంటుంది. హార్ట్ ఉంది, అది కాంట్రాక్షన్ రిలాక్సేషన్ జరుగుతూ ఉంటుంది. మనం చెప్పినవని చెప్పి హార్ట్ అనేది స్లోగా జరగటం అనేది ఉండదు, అలాగే మనం స్పీడ్గా కొట్టుకోమనమని హార్ట్ అనేది స్పీడ్గా కొట్టుకోవడం కూడా ఉండదు. ఈ హార్ట్ ఫంక్షనింగ్ అనేది మన కంట్రోల్లో ఉండదు, అంటే మన బ్రెయిన్ కంట్రోల్లో ఉండదు. కాబట్టి దీన్ని ఏమంటారు? ఇన్వాలంటరీ ఇన్ నేచర్ అంటారు. పెరిఫరల్లీ లొకేటెడ్ న్యూక్లియస్. న్యూక్లియస్ అనేది ఎలా ఉంటుందంటే స్కెలిటల్ మజిల్లో ఈ సైడ్కి ఇలా ఉంటుందంట. ఈ సైడ్కి ఉంటే దాన్ని పెరిఫరల్లీ లొకేటెడ్ న్యూక్లియస్ అంటారు. స్కెలిటల్ మజిల్లో న్యూక్లియస్ అనేది సైడ్కి ఉండిద్దంట, ఇలా ఉంటే పెరిఫెరల్లీ లొకేటెడ్ అంటారు. సెంట్రల్లీ లొకేటెడ్ న్యూక్లియస్. కార్డియాక్ మజిల్లో న్యూక్లియస్ అనేది ఈ మజిల్స్ యొక్క లోపల ఉండిద్దంట, మిడిల్లో ఉండిద్ది కాబట్టి సెంట్రల్లీ, మధ్యలో ఉంటే ఉన్నారు సెంట్రల్ అంటారు. కాబట్టి సెంట్రల్ లొకేటెడ్ న్యూక్లియస్ అనేది కార్డియాక్ మజిల్. అలాగే ద మజిల్ ఫైబర్స్ ఆఫ్ ద స్కెలిటల్ మజిల్స్ ఆర్ బ్రాంచ్డ్, అన్బ్రాంచ్డ్. ఇందులో ఏంటంటే అన్బ్రాంచ్డ్ అంట. స్కెలిటల్ మజిల్స్ లో బ్రాంచెస్ అనేవి, దీని పక్కన బ్రాంచెస్ అనేవి ఏమీ లేవు కాబట్టి అన్బ్రాంచ్డ్, సింగిల్ గా ఉండిద్దంట. కాబట్టి స్కెలిటల్ మజిల్లో ఉన్నటువంటి మజిల్ ఫైబర్స్ అనేవి అన్బ్రాంచ్డ్. అలాగే మజిల్ ఫైబర్స్ ఆఫ్ ద కార్డియాక్ మజిల్ ఆర్ బ్రాంచ్డ్. కార్డియాక్ మజిల్ ఎలా ఉండిద్దంట? బ్రాంచెస్ ఉంటాయంట. ఇదొకటి అయితే దీనికి పక్కన ఇది ఒక బ్రాంచ్ వచ్చింది, దీనికి ఇంకో అన్నారు ఇక్కడ ఒక బ్రాంచ్ వచ్చింది. ఇలాగ కార్డియాక్ మజిల్ అయితేనేమో బ్రాంచెస్ అంట, బ్రాంచ్డ్ అంటే దాని పక్కన ఉంటే శాఖల లెక్క, కొమ్మల లెక్క పక్కన ఉంటా ఉంటాయి, దాన్ని బ్రాంచ్డ్ అంటారు. అలాగే స్కెలిటల్ మజిల్ అయితే సింగిల్ గా ఉండేది కాబట్టి అన్బ్రాంచ్డ్ అంటారు. ఇంటర్కాలేటెడ్ డిస్క్ ఆర్ నాట్ ఫార్మ్డ్ ఇన్ ద మజిల్ ఫైబర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. స్కెలిటల్ మజిల్ ఫైబర్ లో ఇంటర్కాలేటెడ్ డిస్క్ అనేది ఆబ్సెంట్ అంట. ఈ మిడిల్ లో అంట ఇంటర్కాలేటెడ్ డిస్క్ అనేది ఆబ్సెంట్ అంట. అలాగే ఇంటర్కాలేటెడ్ డిస్క్ ఆర్ ఫౌండ్ ఇన్ ద మజిల్ ఫైబర్స్ ఆఫ్ ద కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ అయితే ఇంటర్కాలేటెడ్ డిస్క్ అనేది ఉండిద్దంట. ఈ మధ్యలో ఉన్నదాన్ని ఇంటర్కాలేటెడ్ డిస్క్ అంటారు. ఇది ఏం చేస్తుందంట? హార్ట్ అనేది త్వరగా కాంట్రాక్షన్ అవ్వడం కోసం, అలాగే కరెంట్ అనేది హార్ట్ మొత్తం జనరేట్ అవ్వడం కోసం యూజ్ అవుద్ది. దాన్ని ఏమంటారు? ఇంటర్కాలేటెడ్ డిస్క్ అంటారు. ఈ కార్డియాక్ ఈ స్కెలిటల్ మజిల్ అనేది లోకోమోటర్ యాక్షన్స్ కోసం, అలాగే మెయింటైన్ ద బాడీ పోస్చర్ కోసం యూజ్ అవుతుందంట. మనం నడవాలన్నా కానీ, మన బాడీకి ఒక స్ట్రక్చర్ రావాలన్నా కానీ ఎవరి వల్ల వచ్చిందంట? ఈ స్కెలిటల్ మజిల్ వల్ల. మనం నడవాలి, ఈ మజిల్ అనేది లేకపోతే మనం చేయాలన్నా కానీ కుదరదు, వర్క్ చేయాలన్నా కానీ. అలాగే మన బాడీకి స్ట్రక్చర్ అనేది రావాలంటే, షేప్ అనేది రావాలంటే ఎవరి వల్ల వచ్చిందంట? స్కెలిటల్ మజిల్ వల్ల. కాబట్టి స్కెలిటల్ మజిల్ అనేది లోకోమోటర్ యాక్షన్స్, లోకోమోషన్ అంటే కదలటం కానీ నడవటం కానీ ఇటువంటి చేయడానికి, అలాగే మెయింటైన్ ద బాడీ పోస్చర్, బాడీ షేప్ అనేది రావడం కోసం కూడా ఈ స్కెలిటల్ మజిల్ అనేది యూజ్ అవుతూ ఉండిద్దంట. ఇంకా కార్డియాక్ మజిల్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మూమెంట్ మోషన్ ఆఫ్ హార్ట్. ఇది చేసే పని ఒకటే, హార్ట్ యొక్క మూమెంట్,
హార్ట్ కాంట్రాక్షన్ కానీ రిలాక్సేషన్ కోసం కానీ యూజ్ అవుతూ ఉండిద్దంట ఇలాగా. ఇది కార్డియాక్ మజిల్ స్కెలిటల్ మజిల్ యొక్క డిఫరెన్స్. ఇది కూడా 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, 4 మార్క్స్కి.